ఈ దిక్కుల్లో ఈ సదిక్కుల్లో మనం చూసుకున్నప్పుడు, విదిక్కుల్లో చూసుకున్నప్పుడు మన నామ ప్రథమాక్షరానికి ఏదైతే సరిపోతుందో ఆ దిక్కును నిర్ణయం చేసుకోవచ్చు. ఒక తూర్పే తీసుకోమని చెప్పలేదు. తూర్పులో ఉన్న వాళ్ళు, ఇబ్బందులు పడిన వాళ్ళు కోటాను కోట్లు ఉన్నారు. అదే అంటూ ఉంటారు చాలా మంది కూడా. తూర్పులోనే ఉండమని చెప్పి శాస్త్రం ఎక్కడా చెప్పలేదు. శాస్త్రం చెప్పింది ఏమిటి అంటే స్థల నిర్ణయం చేయమంది. పూర్వం ఈ అపార్ట్మెంట్ కల్చర్లు ఇవన్నీ ఇప్పుడు వచ్చిన తర్వాత వాస్తు ఏమిటి అనే ప్రామాణికం, అది కరెక్ట్ పాయింటే మాట్లాడుతున్నాం. రీజనింగ్ అయితే ఇవ్వలేకపోవచ్చు అని అనుకుంటారు, కానీ దానికి శాస్త్రధర్మం ఇది. ఈ వాస్తు శాస్త్రాన్ని కనిపెట్టినప్పుడు ఆ మహర్షులకి ఇలాంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడతారు, ఇలా ఉంటాయి, బాత్రూమ్లు ఇంట్లో పెట్టుకుంటారు, టాయిలెట్స్ ఇంట్లో పెట్టుకుంటారు అనేది అప్పుడు శాస్త్ర ప్రామాణికంలో లేదు. ఆ రోజుల్లో ఏమిటి అంటే వాస్తుశాస్త్రం ఎలా ఇంప్లిమెంట్ చేసేవారంటే ఒక మయుడైనా విశ్వకర్మ అయినా వాళ్ళని ఎక్స్పర్ట్స్ని వాళ్ళు ఒక ఆర్కిటెక్చరల్గా తీసుకుంటారు. వాళ్ళని ఒక ఇంజనీర్గా పెట్టుకుని ఓ నగరాన్ని నిర్మించారు. ఇప్పుడు అమరావతి అనేటువంటి నగరాన్ని నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త నగరాన్ని నిర్మిస్తోంది. ఈ నగర నిర్మాణం పూర్వం రోజుల్లో ఎలా ఉండేది? ఇప్పుడంటే మోడర్న్ సైన్స్ వచ్చింది కాబట్టి ఆ మోడర్న్ సైన్స్లో మ్యాగ్నెట్లు ఉపయోగించుకుని చేస్తున్నారు. పూర్వం రోజుల్లో అలా ఉండేది కాదు. సూర్యుడి యొక్క ప్రామాణికాన్ని బట్టి ఉత్తరాయణంలో వచ్చే సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి తూర్పు పడమరలు నిర్ణయించి దానిని బట్టి నగర నిర్మాణం చేసేవారు.